తీసుకోండి. నేనేం అడగలేదే. ఆ, రోజు ఈ టైంలో మజ్జిగ తాగుతారు కదా అత్తయ్య, అందుకే తీసుకొచ్చాను. తాగుతాను, కానీ రోజు నువ్వివ్వవు కదా. పంకజం తీసుకొస్తుంటే నేనే కావాలని నా చేత్తో మీకివ్వాలని తీసుకొచ్చాను అత్తయ్య. ఇకపైన ఈ ఇంట్లో మీకు సంబంధించిన పనులన్నీ నేనే చేస్తాను అత్తయ్య. మీరేదైనా ఇక నాకే చెప్పండి, నేనే చేస్తాను. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నేనేం ఓవర్ చేయట్లేదు అత్తయ్య. ఈ ఇంట్లో నా బాధ్యత ఏంటి అనేది తెలుసుకున్నాను. ఏంటి ప్రియా, కృష్ణ కొడుతున్నాడనో లేదా నేను తిడుతున్నాననో ప్లానేం చేయలేదు కదా? అయ్యో అత్తయ్య, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనేమి నిన్న మొన్నటి ప్రియాని కాదు, పూర్తిగా మారిపోయిన కొత్త ప్రియని. ఇక మీదట మీరు చెప్పినట్టు వింటూ మీకు నచ్చినట్టే నడుచుకుంటాను అత్తయ్య. ముందు మీరు మజ్జిగ తీసుకొని తాగండి. లేదు ప్రియా, ఇప్పుడు నీ మాటలకి ఒకప్పటి నీ చేతలకి ఎక్కడా పొంతం లేదు. మీ రాణమ్మ అత్తయ్యలో చూసిన అదే పొగరు, అదే లెక్కలేనితనం నీలో కూడా చూశాను. అదంతా ఒకప్పుడు అత్తయ్య, ఇప్పుడు కాదు. నాకు మా రాణమ్మత్తయ్య ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ఈ ఇంటి యజమానురాలైనా మీరు నాకు ముఖ్యం అత్తయ్య. రాణమ్మత్తయ్యకి నాకు మధ్యలో ఉండేది రక్త సంబంధమే కావచ్చు, కానీ నా జీవితాంతం తోడుగా ఉంటూ కాపురం చేయాల్సింది మీ అబ్బాయితోనే. నేను బతకాల్సింది మీ నీడలో అత్తయ్య. మీకు విరుద్ధంగా మాట్లాడి మీతో పగబెట్టుకుని ఈ ఇంట్లో నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను చెప్పండి? మీరింటికి వచ్చిన రోజు నా మీద కోప్పడ్డా మీ మంచి మనసుతోనే కదా సాటి ఆడదానని జాలిపడి నా తప్పును కూడా క్షమించి నన్ను ఇంటి కోడలిగా అంగీకరించారు, ఈ ఇంట్లో ఉండనిచ్చారు. నిజానికి కృష్ణ మీ ముందు నన్ను కొట్టిన ఒక్క దెబ్బ వల్లే ఇవాళ నాలో ఉన్న పొగరు తగ్గి ఇలా వాస్తవంలోకి వచ్చాను. మీరు నన్ను తిట్టినా కొట్టినా మీ చల్లని చూపు నా మీద పడేంత వరకు నేను అన్ని భరిస్తూనే ఉంటాను అత్తయ్య. ఈ జన్మకి మీరే నాకు అత్తయ్య, నేనే మీ కోడల్ని. మంచిగా తీసుకోండి అత్తయ్య ప్లీజ్. అమ్మయ్యా, మీరు నా చేత్తో ఇచ్చిన మజ్జిగ తీసుకున్నారు, నాకు అంతే చాలా అత్తయ్య. వస్తాను ప్రియా. ఏంటి చూస్తున్నావు? భరిస్తానన్నావుగా, భరించు. భరిస్తానత్తయ్య, ఇలాంటివి ఎన్నైనా భరిస్తాను. ఇప్పుడు మీరు నా ముఖం మీద పోసింది చల్లని మజ్జిగ మాత్రమే అత్తయ్య. నా మనసులో మీ మీద ఏర్పరచుకున్న ప్రేమని మీ కోపం ఎన్నటికీ చంపలేదత్తయ్య. నా జీవితంలో మీరే నా అత్తయ్య, మీరు నాకు దేవతతో సమానం. ఉండండి అత్తయ్య, ఇంకో గ్లాస్ మజ్జిగ తీసుకొస్తాను. రాడమ్మా, అక్కడ నువ్వు నా మొహాన్న కాఫీ కొట్టావు, ఇక్కడ నేను నీ ముద్దుల మేనకోడలు మొహాన మజ్జిగ కొట్టాను. చెప్పాను కదా.